హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. యాదాద్రి దేవుడు సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం అంట. యాదాద్రి దేవుడు సాక్షిగా ఉప ముఖ్యమంత్రి అదే మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, ఏదో అవమానం జరిగిందంట. అసలు ఏంటి, ఏం జరిగింది? వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి అవమానం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు యాదాద్రి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి ఆయనకి అవమానం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయంటండి. అసలు వేదాశీర్వచనం సందర్భంగా సీఎం దంపతులు మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ రెడ్డి పీటలపై కూర్చుని డిప్యూటీ సీఎం బట్టిని మాత్రం నేలపైన కూర్చోబెట్టారని నేటిజన్లు మండిపడుతున్నారు. కోమటిరెడ్డి దంపతుల్ని కూర్చున్నారు, రేవంత్ రెడ్డి గారి దంపతులు కూర్చున్నారు వేద ఆశీర్వచనంతో. కానీ బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టారంట. అసలు ఏంటి, ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని అందరూ నేటిజన్లో నెట్టింట ఫైర్ అవుతున్నారంట. ముగ్గురు రెడ్లేమో కుర్చీల మీద, డిప్యూటీ సీఎం నేల మీద అంట. చూడండి, ముగ్గురు రెడ్లందరూ పైన కూర్చున్నారు, డిప్యూటీ సీఎం గారిని కింద కూర్చోబెట్టారంట. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే అండి యాదాద్రిలో. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి సీఎంతో ఆలయానికి వెళ్ళారంట వీళ్ళందరూ. కానీ ఆలయ అధికారులు ఆయనకి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎవరెవరు? కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కొండా సురేఖ, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి దంపతులు వీళ్ళందరూ ఈరోజు ఆ ఉత్సవాల భాగంగా యాదాద్రి వెళ్ళారంటండి. సో అక్కడున్న అర్చకులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారంట. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, గీతా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వారికి వేదాశీర్వచనం ఇచ్చారు. తర్వాత వీళ్ళు పూజలు నిర్వహించారంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారి దంపతులు. వాళ్ళు అర్చకులు మాత్రం వాళ్ళకి వేదాశీర్వచనం పలికారంట ఈరోజు. అయితే వేదాశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పెద్ద ఎత్తుగా ఉన్న బలపైన కూర్చున్నారు. కానీ ఈ వేదాశీర్వచనం ఇస్తారు కదా, ఎవరైతే దంపతుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖని పెద్ద ఎత్తున్న బలం మీద కూర్చోబెట్టారంటండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎత్తు తక్కువ ఉన్న చిన్న పీటపై కూర్చున్నారు. అంటే ఐ మీన్ వీళ్ళందరూ ఒక ఈక్వల్ గా కూర్చున్నారంటండి. ఎవరెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ. కానీ డిప్యూటీ సీఎం అయిన మల్లు బట్టి విక్రమార్క గారిని కొంచెం పీట తక్కువ ఉన్న, దాని ఏమంటారు, ఆ లెవెల్ డౌన్ గా ఉన్న దాని మీద కూర్చోబెట్టారంట. ఇప్పుడు ఇది వివాదాస్పదం మారింది. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ ఒకే హోదాలో కూర్చుని ఈయన కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్, అలానే వివాదాస్పదం అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడు సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాప్రభుత్వంగా ఏర్పడింది. కానీ ఈ ప్రభుత్వంలో సాక్షాత్ ఆలయంలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ అది అగ్రవర్ణాల అహంకారం అని మండిపడుతున్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చూడండి, దేవుడు సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం. ఈ అవమానాలు లేని భారతం కోసం బీఎస్పీ పోరాటం. చూడండి, వీళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట వీళ్ళందరూ ఒక హోదాలో కూర్చుంటే ఇన్ని మాత్రం కింద కూర్చోబెట్టారంట. ఇదేంటి, ఎక్కడ సమన్వయం? ఇదా దళితులకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే మర్యాద? అండ్ నెక్స్ట్ ఆయన డిప్యూటీ సీఎం, దేవుడి ముందర అందరూ సమానమే కదా, అలా ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఇది అగ్రకులాల్లో ఉంటారు చూసారా, అది వాళ్ళ ఒక ధోరణికి చిహ్నంగా అందరు భావిస్తున్నారు. దీన్ని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించి ఆయనే ఫోటోను షేర్ చేశాడు. చూడండి, దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం, ఈ అవమానాలు లేని భారతం కోసం బీఎస్పీ పోరాటం. అసలు ఇలాంటివి ఉండకూడదని చెప్తున్నారు. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం, ఈ అవమానాలు లేని భారతం కోసం బీఎస్పీ పోరాటం అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కు పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఎంతటి హోదా ఉన్నా, పదవి లభించినా బహుజనులు ఎప్పటికీ బానిసలే. అందుకే ఈ ఫోటో ఒక నిదర్శనమని నెట్టింట కామెంట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతమంది వచ్చినా, ఇన్ని తోపులు వచ్చినా, ఇన్ని ప్రభుత్వాలు అన్నీ, ఎంతమంది అధికారం మారినా ఈ ధోరణి ఎలా ఉంటున్నా, అగ్రకులాలు ఉంటాయి చూసారా, వాళ్ళ ఆధిపత్యం అలానే కొనసాగిస్తారు, మమ్మల్ని ఇప్పుడు చిన్న చూపు చూస్తారని ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిపారు. అందుకే ఈ ఫోటోను ఒక నిదర్శనమని నెట్టింట కామెంట్ చేశారు. ప్రజాపాలనలో ఉప ముఖ్యమంత్రి గౌరవాన్ని దిక్కులేదు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ముగ్గురు రెడ్లు కుర్చీల మీద, ఉప ముఖ్యమంత్రి నేల మీద. వీళ్ళ అహంకారం ప్రభుత్వాన్ని కూల్చేదంటూ మరో నెట్టింట్లో రాసుకొచ్చారంట.
దళిత రాజయ్యని పదవి నుంచి తీసేసిన దొరతో పొత్తు పెట్టుకునే మీరే మాట్లాడాలంటూ మరో నెటిజన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారంట. సీఎం హోదాలో తొలిసారి యాదాద్రికి రేవంత్ సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూడండి, ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం స్పందించారు. అవునా బాల్క సుమన్, ఇన్నాళ్ళు మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంతో మంది దళితులకు అవమానం జరిగింది, ఎంతో మంది అవమానించారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? మీ ప్రభుత్వంలో అప్పుడున్న మీ ముఖ్యమంత్రి అయిన ఎవరు కేసీఆర్ గారిని ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఆయన గల్లా పెట్టి అడగలేదు? అంటే ఎవరు చేసినా తప్పే, బట్ మీరు అప్పుడు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. యావత్ దళిత జాతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని అన్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారని ఆయన మండిపడ్డారు. సాక్షాత్తు దేవుడి దగ్గర ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలని, ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ చిన్న చూపు ఏంటి? ఎవరు బాల్క సుమన్ అంటున్నారు. దేవుడి దగ్గర ఇలా జరుగుతుందంటే మీరు పాలనలో మాకు ఏ గౌరవం ఇస్తారు, మా పరిస్థితి ఏంటి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా బట్టి విక్రమార్క సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎవరికి వారు ఆ ఫోటో భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. మరి బట్టి వివాదంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇదండి, ఇదే ఫోటో, ఈ ఫోటో. బట్టి విక్రమార్క గారు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, అసలు ఏం జరిగింది ఏంటో క్లియర్ కట్ గా చెప్పండి. గోల్ ఉండదు, ఎందుకంటే నరనేని నాలుక ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగిందో క్లియర్ గా మీరు ఒక క్లారిటీ ఇచ్చేస్తా, గోల్ ఉండదు. ఒకవేళ తప్పు వీళ్ళదైతే ఇలా చేయడం కూడా తప్పు, బట్ అసలు ఏం జరిగిందో వాస్తవాలు మీరు మాట్లాడితే బయటకు వస్తే తెలుసు. మొత్తానికి ఏంటంటే ఈ ఫోటో, ఈ వార్త బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వైరల్ అవుతుందండి. కానీ ఇలా చేయడం అయితే తప్పు. చూద్దాం ఏం జరుగుతున్నాం. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా క్లారిటీ ఇస్తే గోల్ లేదు, లేకపోతే వీళ్ళ అహంకారం తగ్గించుకుంటే వీళ్ళకే మంచిది. చూద్దాం ఏం జరుగుతున్నాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.